ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నాయకులను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. ఇది ప్రభుత్వం మరియు పార్టీ యొక్క నిబంధతకు నిదర్శనమని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలోకి చేరిన దాసరిపల్లి జయచంద్రారెడ్డి మరియు కట్ట సురేందర్ నాయుడులను పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేసి వారిపై తగిన విచారణ చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం ఒక కీలక చర్య చేపట్టింది. కల్తీ మద్యం గుర్తించేందుకు వీలుగా ఏపీ ఎక్స్చేంజ్ సురక్ష అనే కొత్త యాప్ను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. దీని ద్వారా రాష్ట్రంలో జరిగే కల్తీ మద్యానికి చెక్ పెట్టడం జరుగుతుంది. అంటే ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కి గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలని ఏదో విధంగా సరి చేసుకోవాలా, ఏదో విధంగా ప్రజల్ని మొక్కుపెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలన్నీ కూడా ఆల్రెడీ ప్రజలకు అంతా తెలుసు. ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏం చేశారో తెలుసు. అందుకనే వాళ్ళు మంచి తీర్పు ఇచ్చారు గతంలో. మళ్ళీ దాన్ని ఏదో ఎన్డీఏ గవర్నమెంట్ వద్దాలని చెప్పి ఈరోజు ఈ యొక్క కల్తీ మద్యం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారనే ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు. మేము ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరినటువంటి 2 వ్యక్తులను కూడా ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. వాళ్ళపైన కూడా విచారణ జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. గత గవర్నమెంట్లో ఈ మద్యం పైనే దాదాపు 3,500 కోట్లు అవినీతి జరిగిన విషయాన్ని కూడా ఒకసారి ప్రజలకు కూడా గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైనా సరే కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలని వీళ్ళు రకరకాల ఎత్తుగడలు వేస్తున్న పరిస్థితుల్లో దొరికిపోయారు. ఎందుకంటే గతంలో వాళ్ళ గవర్నమెంట్లో చేసినటువంటి వాళ్లే మళ్లీ ఇప్పుడు ఈ యొక్క కల్తీ మద్యం చేసి ఏదైనా సరే దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వేసేయండి, ప్రజల్లో మనం ఈ విధంగా తీసుకెళ్దామని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు పక్కా ప్లాన్ వేశారు. జోగి రమేష్ గారి అనుచరులు ఆయన వాళ్లే తిరగబడిపోయి ఈరోజు వాళ్లే డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఒకసారి మీ అందరి ముందు కూడా ప్రతి పత్రికల్లో టీవీల్లో కూడా వచ్చేటువంటి కార్యక్రమం ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ తయారు చేసినటువంటి ఈ మద్యం మొత్తం ఎక్కడ కూడా కల్తీ లేని మద్యం అని చెప్పి నిర్ధారించేదానికి ఈ యాప్ తయారు చేశారని చెప్పి కూడా మేము ధైర్యంగా ఈరోజు చెప్తూ ఉన్నాం. అట్లాగే ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి దగ్గర కూడా ఈ విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పించండి. మేము కూడా లోకల్గా మేము కూడా చెప్తాం, మీరు కూడా మా కోఆపరేట్ చేయమని చెప్పి కూడా మేము మీకు తెలియజేస్తాం. ఎందుకంటే దీంట్లో అందరూ భాగస్వామ్యం ఉండాలి. మీ భాగస్వామ్యం అవసరం, మా భాగస్వామ్యం కూడా ఉండాలా. దాని తేలిగ్గా ప్రజలు ఉండే పరిస్థితి కాదు. ఎందుకంటే ప్రజలకి చెడ్డ చెప్తే చెడ్డ అంటారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రజలకి మనం చెప్పాలా. గతంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేశాం, మద్యం షాపుల్లో ధర్నాలు చేశాం. ఏదైనా చలనం ఉందా? ఏం చేయాలి? ఇంకా ఎక్కువ చేశాం. మేము ఏ మద్యం షాపు దగ్గర కూర్చొని ధర్నా చేస్తాము. ఆ మద్యం షాపు 9 గంటలు ముగియాలంటే 12 గంటలు ముగించారు కావాలని. అంటే మేము ధర్నా చేశాం. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా రాజీ లేకుండా ఖచ్చితంగా ప్రజల ప్రాణాలు రక్షించాల్సిన బాధ్యత మన ఎన్డీఏ గవర్నమెంట్ ఉందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమే మా బాధ్యతగా ఈరోజు ఇంతమంది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు ఈరోజు మా దగ్గరికి వచ్చి షాపుల దగ్గరికి వచ్చి ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏంటి తెలుగుదేశం వాళ్ళు ఏంటి ర్యాంక్ షాపుల దగ్గర ఉండడం అని అంటారు. ఎందుకంటే మీరు ర్యాంక్ షాపుల దగ్గర టీచర్ని కాపలా పెట్టారు. అయ్యేవాళ్ళు మేము పని చేయాలా. ఏ డ్యూటీలో ఎక్సైజ్ ఏ డ్యూటీ చేస్తుందో ఆ డ్యూటీని చేయమని చెప్పి మాత్రమే మేము చెప్తున్నామని చెప్పి కూడా ఎక్సైజ్ అధికారులు కూడా తెలియజేస్తున్నాం. మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నకిలీ మద్యం అనేది ఉండేది లేకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లతో పాటు మేము కూడా ప్రజల్లో ఒక భాగంగా ఉన్నటువంటి మేము కూడా దీనిపైన పూర్తిగా ఏర్పాటు చేసి అవసరమైతే ఎక్సైజ్ వాళ్ళతో కూడా సంప్రదిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడ కూడా మళ్ళీ ఇటువంటి ఆరోపణలు లేకుండా ఎవరైతే నిజంగా ఈ నకిలీ మద్యాన్ని తయారు చేశారో వాళ్ళని చట్ట ప్రకారం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.